ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'నడమంత్రపు సిరి' గురించి. చాలా సార్లు వింటాం. అబ్బా! వాళ్ళకి బాగా మదమెక్కేసిందిరా! అసలు బాగా డబ్బులొచ్చినాయి కదా! వాళ్ళకి చాలా తేడా పడిపోయింది అని. మనం ఆ డబ్బులు గానీ, ఒకవేళ మనం ఉన్నత స్థితికెళ్ళామంటే, అంటే ఫిజికల్‌గా ఉన్నత స్థితి. ఆత్మ విషయంలో కాకుండా ఫిజికల్‌గా ఏదైనా మనకి మంచి జరిగిందనుకోండి. మనం ఒక ఉన్నత స్థితికి వెళ్ళాము అంటే దానికి కావాల్సిన దానికి కావాల్సినప్పుడు మనం ఏం జేయాలి? అంటే ఉన్నత స్థితికెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి మంచి జరిగినట్టే కదా! అంటే మన మంచి కర్మల వల్లో, దేని వల్లో మనకి మంచి జరిగింది. ఆ టైంలో మనం ఏం చేయాలి అన్న దాని గురించే ఈ కథ. అయితే ఒక ఊర్లో ముగ్గురు అన్నదమ్ములుండేవారనమాట. ఆ ముగ్గురు అన్నదమ్ములకి పెద్దగా ఆస్తేం లేదు. కానీ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మామిడి చెట్టుండేది. ఆ మామిడి చెట్టు ఎంత పెద్దదంటే ఊర్లో అన్నీ కూడా ఒక 100 కాయలు కాస్తే వీళ్ళ మామిడి చెట్టుకి ఓ 400 కాయలు కాసేవి. అంత మంచి చెట్టు. అదొక వెరైటీ చెట్టనమాట వాళ్ళ ఇంట్లో ఉండేది. అయితే వాళ్ళ నాన్న ఏం పెద్దగా ఆస్తులు ఏమి ఇవ్వలేదు ఆ ముగ్గురు అన్నదమ్ములకి. కాకపోతే ఆ మామిడి చెట్టుని ఇచ్చాడు. ఆ మామిడి చెట్టుని ఏం జేయాలి వాళ్ళు? అందరూ అమ్ముకుని, తర్వాత ఆ మామిడి చెట్టు కాయల్లో వచ్చిన సంపాదనని వాళ్ళు హ్మ్, ఉంచుకోవాలి కదా! అంటే పంచుకోవాలి ముగ్గురు. అదే చేసేవారు. సో, వాళ్ళేం జేశారు, కొమ్మలు అంటే మామిడి చెట్టుకి చాలా కొమ్మలుంటాయి గదా! ఈ కొమ్మ నీది, ఈ కొమ్మ నీది, ఈ కొమ్మ నీది అని డివైడ్ జేసుకున్నారు. కొమ్మలుగా డివైడ్ చేసుకున్నారు. కొమ్మలుగా డివైడ్ చేసినప్పుడు ఏమైంది, ఆహ్, ఒక్కొక్క రోజు ఈ కొమ్మకంటే ఆకుపచ్చ నుంచి పండుగ అవుతాయి కదా కాయలు, అవి అమ్ముకోవడానికి తీసుకెళ్ళాలి. సో, ఒకళ్ళు చెట్టుకి కాపలా ఉంటే, ఇంకో ఇద్దరు ఎళ్లి అమ్ముకునేవారు. అలానే ఎ ఎవరి కొమ్మలు అమ్ముకుంటే అందులో నుంచి షేర్ తీసుకొని కామన్‌గా వండుకోవడానికి, తినడానికి పెట్టుకునేవారు. అది వాళ్ళ అంటే వాళ్ళది అట్లా ప్లాన్ చేసుకున్నారు అంతే. ఇట్లా చేసుకుందాము అని. కొమ్మలమ్ముకొని, ఆ కొమ్మలకున్న కాయలమ్ముకొని వాళ్ళు ఉంచుకునేవారు. మిగతాది కామన్ మనీ. బావుంది. అంతా బావుంది. ఒకరోజు ఒక సన్యాసి అటునుంచి పాస్ అవుతున్నప్పుడు అడుగుతాడనమాట. మీరందరూ ఆహ్, ఆయన చాలా అలసిపోయి ఉంటాడు. ఆ రోజు చిన్న తమ్ముడుంటాడు అక్కడ. చిన్న తమ్ముడున్నప్పుడు అతను ఆకలేస్తుందని అనంగానే, సరే మా అన్నయ్యలిద్దరు లేరు. మా దగ్గర ఉన్న నా కొమ్మలో నుంచి నీకు 2 మామిడికాయలిస్తాను. నా దగ్గరున్నదదే. ఇప్పుడు ఇంకా మా అన్నయ్యలిద్దరు రాలేదు. వచ్చిన తర్వాత వాళ్ళు సరుకులు తీసుకొస్తారు. నేను వంట చేసి పెడతాను కావాలంటే అని అంటాడనమాట. అనంగానే అది అనంగానే వాళ్ళంటారు సరే అనేసి ఆయన మామిడి పళ్ళు తింటాడు. చల్లన చెట్టు కింద నీడలో పడుకుంటాడు. లేసిన తర్వాత చాలా తృప్తిగా ఉంటాడనమాట. నెక్స్ట్ డే వస్తాడు. ఆ మర్నాడు గూడా వస్తాడు. ఇద్దరు అన్నయ్యలు గూడా ఇలానే చేస్తారనమాట. మామిడి పళ్ళు ఇస్తారు. అతనికి తినమని చెప్తారు. రెస్ట్ తీసుకోమని చెప్తారు. అతను చాలా మురిసిపోతాడు ఆ సన్యాసి. మురిసిపోయి అంటాడు ఆ ముసలాయన, "మీరు చాలా మంచి వ్యక్తుల్లా ఉన్నారు. అంటే అసలేమి ఆశ లేకుండా నాకిచ్చేశారు కాబట్టి, మీరు నాతో రండి. మీకు మంచి చేస్తాను" అని అంటాడనమాట. అని అనంగానే ముగ్గురిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి వాళ్ళు ముగ్గురు వెళ్తూ ఉండంగా, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక నదొస్తుంది. నది కనిపిస్తుంది. నది కనిపించినప్పుడు ఆ అన్నయ్య దాన్ని చూసి ఆగిపోతాడనమాట. ఆ నదిని చూసి ఆగిపోతాడు. ఆహ్, అతను చూసినప్పుడు ఆ నది చూసి అనుకుంటాడు, ఇది ఇంత పెద్ద నది, ఇది పాల సముద్రం అయిపోతే ఎంత బావుండునో అని అనుకుంటాడు. అప్పుడు పాలమ్ముకోవచ్చు, పాలతో పాటు పెరుగు, నెయ్యి అన్నీ అమ్ముకోవచ్చు. మంచిగా పాలవయిపోతే అవన్నీ యూజ్ చేసుకోవచ్చు అని అంటాడనమాట. అనుకుంటే, సరే నీకు ఆ కోరికుంది గదా! నేనది తప్పకుండా తీరుస్తానని చెప్పి ఆ ముసలాయన సన్యాసి ఎవరైతే ఉన్నారో కోరిక తీర్చేస్తాడు. అవన్నీ పాలు అయిపోతాయి. పాల కేంద్రంలాగా అయిపోతుంది. అతను అక్కడే ఉండిపోతాడు పెద్దన్నయ్య. ఈ రెండో అతను, మూడో అతను నడుచుకుంటూ వెళ్తారనమాట. వెళ్ళంగానే ఆ రెండో అతను ఏమవుతుంది, ఒక పెద్ద ఈ మైదానం చూస్తాడు. ఆ మైదానంలో పావురాలుంటాయి, పిట్టలుంటాయి. ఆ పిట్టలున్నప్పుడు ఆ పిట్టలన్నీ కూడా చూసి ఆగిపోతాడు రెండో అతను. "ఏమైంది ఇలాగ ఆగిపోయావు" అనంటే, "నీకేం కోరిక కలిగిందో చెప్పు నేను తీరుస్తాను" అంటే, "ఈ పిట్టలన్నీ కూడా గొర్రెలయిపోతే బావుండును. గొర్రెల్లో నుంచి మనము ఇవన్నీ చేసుకోవచ్చు కదా! బ్లాంకెట్స్ చేసుకోవచ్చు, కంబలి చేసుకోవచ్చు, స్వెటర్‌లు చేసుకోవచ్చు, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ పెట్టొచ్చు" అని అతను ఎంతో కోరికగా అంటాడనమాట. అంటే, "సరే నీకంతే కదా కావాల్సింది. సరే ఈ మైదానం అన్నీ గూడా నీకు గొర్రెలయిపోతాయి" అని అంటాడు. ఆ రెండో అతను అక్కడే ఉండిపోతాడు. మూడో అతను నడుస్తున్నా, నడుస్తున్నా ఏ కోరిక లేదు మూడో అతనికి.
ఎందుకు నీకు ఏం కోరిక లేదు అనంగానే అతనంటాడు, "నా కోరిక మీరు తీర్చేది కాదండి. నాకు ఈ ఊరి ఈ రాజ్యానికి రాజుగారి కూతుర్ని చూసాను ఒకసారి. చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని నా కోరికుంది" అంటాడు. సరే నీకు పెళ్ళే కదా! నీకు మాటిచ్చాను నేను. తప్పకుండా చెయ్యాలి. సో, నేను పెళ్లి చేస్తాను. తప్పకుండా మీకు పెళ్లి చేస్తాను అంటాడనమాట. పెళ్లి చేస్తానన్నప్పుడు అతను చక్కగా వెళ్ళి హ్మ్. ఆ రాజుగారి దగ్గరికెళ్ళి మొత్తానికి ఏదో ఒప్పించి పెళ్లి చేస్తాడు. పెళ్లి గూడా అయిపోయింది. కాకపోతే రాజుగారి రాజుగారి ఆహ్, వాళ్ళ ఊర్లో అంటే వాళ్ళ రాజ్యంలో ఉన్న ఇదేంటంటే కల్చర్ ఏంటంటే పెళ్ళైన తర్వాత కూతురు, కోడలు కూతురు, అల్లుడు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కాబోయే రాజులు, కాబోయే రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడవికెళ్ళాలి. అడవికెళ్ళి ఒక 5 ఏళ్ళు అక్కడుండి తిరిగి రావాలి. అయితే సరే వెళ్తాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పెళ్ళైన తర్వాత ఎళ్తారు. ఆ అడవిలోనే ఉండాలి. ఎందుకంటే కష్టం, సుఖం అన్నీ తెలుసుకుంటేనే కదా! మనం రాజ్య పరిపాలన సరిగ్గా చేస్తాం. అందులో ఈయనకి పెద్దగా నాలెడ్జ్ లేదు. ఇతనేదో మామూలు పని చేసుకునేవాడు. మామిడికాయలు అమ్ముకునే అతను. పెళ్లి చేసాడు కదా! మరి రాజు. సో, అందుకని రాజు కూడా కఠినంగానే శిక్షలు పెడతాడు. అంటే ఇట్లా టెస్ట్‌లు పెడతాడన్నమాట. 5 ఏళ్ళు ఉండాలి అని. కూతురిని కూడా పంపిస్తాడు. ఇతన్ని కూడా పంపిస్తారు. వీళ్ళిద్దరూ అడవిలోకెళ్ళి ఏదో గుడిసేసుకొని అక్కడ వండుకుంటూ, తినుకుంటూ ఆ జంతువుల మధ్యలో పెరుగుతూ వాళ్ళేదో చేస్తారు. ఇప్పుడు ఈ ముసలాయన ఉన్నాడే సన్యాసి ఒక 2 ఏళ్ల తర్వాత ట్రిప్పేస్తాడనమాట ముగ్గురిది. చూడాలి కదా! మరి అందరికి కోరికలు ఇచ్చేయంగానే అయిపోదు కదా! మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవాలి. వాళ్ళు కరెక్ట్‌గా ఉంటున్నారా? నిజాయితీగా ఉంటున్నారా? లేదా అని. అయితే ఎళ్తాడు. ఫస్ట్ అన్నయ్య దగ్గరికెళ్తాడు. ఫస్ట్ అన్నయ్య దగ్గరికెళ్ళంగానే ఫస్ట్ అన్నయ్య పాలు అవన్నీ రెడీ చేస్తున్నాడు కదా! మంచి బిజినెస్ అంతా ఉంది. ఒక 100 మంది పనిచేస్తున్నారు ఆయన కింద. హడావిడిగా ఉన్నాడు. ఈ ముసలాయనొస్తే కనీసం గుర్తించలేదు. ఆ ముసలాయన అంటాడనమాట, "గుర్తుపట్టావా నేను" అంటే, "ఓహ్! అవునా? ఆ! ఎవరు?" అని అడుగుతాడు. అనంగానే, "ఓహ్! అప్పుడు నేను మీ ఇంట్లో చెట్టు కింద మామిడి పళ్ళు తిన్నాను" అనంటే, "ఓహ్! మీరా రండి" అంటాడు. అని "నాకు కొంచెం మజ్జిగ ఇప్పిస్తావా" అంటే, చిక్కటి మజ్జిగ ఇప్పిస్తావా" అని అడుగుతాడు. ఎలాగో పాలది కదా! కొంచెం మజ్జిగ ఇప్పించు ఎండన పడొచ్చాను అంటే, మజ్జిగ ఎక్కడుంటుంది? మేము అన్నీ లెక్క ప్రకారము ఇవన్నీ మేము అమ్ముతాము. కొంచెం తేడా అయిపోతే తగ్గిపోతుంది. మీకు మజ్జిగ కావాలి గదా! ఒక 2 రోజులు పోయంగా ఆగండి. 2 రోజులు అయిన తర్వాత రండి. అప్పటికి కొంచెం ఏదైనా తీస్తే ఉంటుంది. లేకపోతే లేదు. నాకు డౌటే. కాకపోతే మీరు ఇంకెక్కడైనా చూసుకోండి కావాలంటే. ఈ ఊర్లో చాలా ప్లేసులున్నాయి. మాది పెద్ద మాదేంటి పెద్ద బిజినెస్ మాది. కొంచెం తేడా వచ్చినా ప్రాబ్లమ్ అవుద్ది అని అంటాడనమాట. అనంగానే సరే అర్థమైపోయింది. ఇతనికి మారిపోయాడు. ముందంత ఏ నిర్మలంగా లేడు. సెల్ఫిష్ అయిపోయాడు. స్వార్థపరుడయిపోయాడు డబ్బులు రాంగానే అని ఇక ఇతనిచ్చిందే గదా! మరి. ఆయనిచ్చిందే ఆయన తీసేసుకున్నాడు మళ్ళీ. పాల సముద్రం అంతా గూడా పాలన్నీ గూడా నీళ్ళయిపోయినాయి. అయిపోయింది. అతనిదయిపోయింది. రెండో అతని దగ్గరికెళ్ళాడు. రెండో అతనేంటి గొర్రెల బిజినెస్ కదా! మరి బిజినెస్ చేస్తున్నాడు. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. సరే వచ్చినాయి. అడుగుతాడు నాకో కంబలి చేసిస్తావా అంటే, అయ్యో! మీరు కంబలడిగారు. కొ కాకపోతే 2 రోజులు ఆగండి. మీకు కావాలంటే ఆ గొర్రె ఉంటది కదా! దాని జుట్టు దాన్ని ఇస్తాను. ఇచ్చినప్పుడు అది ఆహ్, అది మీరెక్కడికైనా ఎళ్లి చేయించుకోండి కంబలు. ఎందుకంటే మేమన్నీ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ కదా! లెక్క ప్రకారం ఎళ్తాయి. ఇప్పుడు నేను 100 ఎవరైనా అడిగారనుకోండి బిజినెస్‌లో 100 కంబళ్ళడిగారనుకోండి నేను 100 పంపించాలి. 100 పంపించకపోతే ఇబ్బందవుతుంది. ప్రాబ్లమవుతుంది. 100 పంపించకపోతే ప్రాబ్లమవుతుంది. మళ్ళీ నాకు ఈ ఇబ్బందవుతుంది కాబట్టి మీరు 2 రోజులు ఆగి రండి మీకిస్తానంటే అర్థమైంది మళ్ళీ. ఇతను గూడా ఇట్లానే చేశాడు. సరే ఇతని దగ్గర కూడా లాగేసుకుంటాం. అవన్నీ గూడా మళ్ళీ పిట్టలయిపోయినాయి. మూడో వాడి దగ్గరికెళ్తాడు. మూడో వాడికేముంది? ఏమీ లేదు కదా! ఇంకా అతను. కాకపోతే రాజుకి 5 ఏళ్ళని జెప్పాడు. 5 ఏళ్లుండాలి అడవిలో అన్నాడు. 5 ఏళ్లున్నప్పుడు ఆల్‌మోస్ట్ 4 ఏళ్లయిపోయింది. అంటే ఇంక రాజునయిపోతానని తెలుసు. ఆయన మారొచ్చు. అతను కూడా మారొచ్చు. కానీ అతను మారలేదు. ఇతను రాంగానే కూర్చోబెట్టి, మంచిగా ఫుడ్ పెట్టి, అన్నీ చేసి, సౌకర్యాలు చేసి, ఆ భార్య గూడా ఎవరైతే రాకుమారి ఎవరైతే ఉందో, అడవిలో ఉందో, తను కూడా ఆ సన్యాసికి సేవ చేసి, "మీరు నాకు పెళ్లి చేయించారండి" అని గుర్తుంచుకొని, అతని దగ్గర ఆశీర్వాదం తీసుకొని, మంచిగా ఉందనమాట. మొత్తానికి అతని దగ్గర ఏమి తీసుకోకుండా అతనింకా ఆ అమ్మాయినుంచాడు. అతను కూడా రాజయిపోతాడు. అంతా మంచిగా జరుగుతుంది. మూడో అతనికి అంతా మంచిగా జరుగుతుంది. ముందు ఇద్దరికి గూడా పోయింది. ఇది మన భౌతికంలో చాలా వాడుకునే కథ. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం గూడా. మన మన చుట్టుపక్క వాళ్ళు మన గురించి మాట్లాడుకోవచ్చు. లేకపోతే మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. వీళ్ళకి బాగా నడమంత్రపు సిరొచ్చింది అని అనుకుంటాం.
అయితే నడమంత్రపు సిరొచ్చినప్పుడు అది నిలబడాలంటే ఏం చేయాలంటే, మెయిన్‌గా అది ఆ సిరి మన దగ్గరే ఉండాలి అంటే, మనము కుదిరినంత దానాలు చేయాలి. ఎక్కడి నుంచొచ్చామో మర్చిపోకూడదు. ఎక్కువ దానాలు చేయాలి ఇంకా. ఎందుకంటే మనకు అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది కదా! ఇప్పుడు అతనేదో అనుకోలేదు మామిడికాయలు అమ్మాడు. ఆ సన్యాసి కోరికలు తీర్చాడు. మరి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే కదా! ప్లాన్ చేసుకోలేదు. అతనెప్పుడు కలగనలేదు. మామిడికాయలు అమ్మి అంత పెద్ద పాల సముద్రం వస్తదని ఎప్పుడూ అనుకోలేదు. అయినా వచ్చింది. అంటే ఏంటి? మనకొచ్చి అనుకున్న దానికంటే ఎక్స్‌ట్రా వచ్చింది. అప్పుడేం జేయాలి? ఎక్స్‌ట్రా దానం జేయాలి. మనమేం జేస్తాము? ఎక్స్‌ట్రా దాచుకుంటాం. మనకి ఎప్పుడైనా సరే, మీరే గాదు నేనైనా సరే, ఎవరైనా సరే, మనకనుకున్న దానికంటే ఎక్కువొస్తే ముందు దాచిపెట్టేసి అన్నీ, మిగతా కొంచెం ఏదో ఉంటే అది దానానికో, ఇంకేదో ఇస్తాం. అట్లా గాదు. మనం ఎప్పుడైతే రూ. 10 దానం ఇస్తామో, మనకి ఎక్స్‌ట్రా వచ్చిందంటే రూ. 15 ఇవ్వాలి. రూ. 5 తగ్గించకూడదు. మనం తగ్గిస్తాం. అలానే ఇంకోటేంటంటే, ఇప్పుడు మన రియల్ వరల్డ్‌లో ఏం చూస్తామంటే, కొన్నిసార్లు నడమంత్రపు సిరొచ్చినా వాళ్ళకి డబ్బు పోదు. ఒక్కొక్కసారి ఈ కథలో ఏంటంటే, ఆ ముందు ఇద్దరు అన్నయ్యలకి డబ్బులు పోయినియి. అంటే వాళ్ళ బిజినెస్ అంతా పోయింది. అంతా జీరోకొచ్చేసారు మళ్ళీ. మనం రియల్ లైఫ్‌లో ఏం చూస్తాము, డబ్బు పోదు. వాళ్ళ డబ్బు అట్లానే ఉంటది. కానీ మీరు నోటీస్ చేస్తే వాళ్ళు అలాగే కక్కుర్తిగా బిహేవ్ చేసి, లోబిగా బిహేవ్ చేస్తే అర్షడ్ వర్గాలతోటి అంతా బిహేవ్ చేస్తే వాళ్ళకి పేరు పోతది. వాళ్ళనంటూ అందరూ అనుకుంటారు. ఇట్లానే మాటలనుకుంటారు. వాళ్ళకి గౌరవం ఉండదు. గౌరవం తగ్గిపోతది. మీరు గుర్తుంచండి ఎవరైనా ఒక లేకిగా డబ్బులొచ్చిన తర్వాత కూడా లేకిగా బిహేవ్ చేస్తే వాళ్ళనందరూ వాళ్ళకి పరువు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఊర్లో వాళ్ళ ముందు మాట్లాడకపోవచ్చు. వాళ్ళ తర్వాత మాట్లాడుకుంటారు ఆ పరువు గురించి. సో, అందుకు మాస్టర్స్ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా మన అనుకోకుండా వచ్చిందనుకోండి, ఏదైనా సరే డబ్బులైనా సరే, జ్ఞానం ఏదైనా వచ్చిందనుకోండి, మీకు అనుకోకుండా మంచి క్లాస్ విన్నారో, లేకపోతే ఇంకేదైనా, దాన్ని పంచడానికి ట్రై చేయండి. అంటే దాన్ని ఎక్కడో ఒక దగ్గర మీ పిల్లలకో, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి చెప్పడం, ఏదో ఒకటి చేయండి. ఏంటంటే మనము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ దారిలోకొచ్చాం. అనుకోకుండా మనం మెడిటేషన్‌లోకొచ్చాం. మెడిటేషన్‌ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ముందుకెళ్దాం అనుకుంటున్నాం. అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ హెల్ప్ అనేది డబ్బులే ఉండక్కర్లే. ఎలాగైనా హెల్ప్ చేయొచ్చు. ఒక మాట సహాయంతో హెల్ప్ చేయొచ్చు. కొంతమందికి ధైర్యం అవసరము. కొంతమందికి ఇంకేదో అవసరం. డబ్బులనే మనం ఎప్పుడు ఏమనుకుంటాం, వాళ్ళకి హెల్ప్ అంటే ఫస్ట్ డబ్బులనే అనుకుంటాం. ఎప్పుడు డబ్బులుండదు. కొన్నిసార్లు ధైర్యం చెప్పాలి. వాళ్ళకి ఏం కాదు, భగవంతుడున్నాడు, మంచి జరుగుతుందని ధైర్యం చెప్పాలి. ఆ లెవెల్‌కి మనం రావాలి. అంటే ఒక మనిషికి హెల్ప్ చేసే స్టేజ్‌కి మనం రావాలి. అండ్ ఇంకోటి ఎప్పుడు చెప్తాను క్లాస్‌లో, ఒక మనిషి వచ్చి మనం చేయి చాచి అడిగాడంటేనే వాళ్ళొచ్చిందే మన కర్మలు తగ్గించడం కోసం. ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వండి. వాళ్ళని కించపరచకండి, అసహించుకోకండి. నీకన్ని చేతులు, కాళ్ళు పనిచేస్తున్నాయి గదా! ఇది జేసుకోవచ్చు కదా! అది జేసుకోవచ్చు అని క్లాస్ పీకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికొచ్చి అడుక్కుంటున్నారు. మనం దేవుడి దగ్గరికెళ్ళి అడుక్కుంటాం. వాళ్ళకి, మనకి పెద్ద తేడా లేదు. మనమేంటంటే నగలేసుకొని, బొట్టు పెట్టుకొని, మేకప్ కొట్టుకొని దేవుడి దగ్గరికెళ్ళి అదే పని జేస్తాం. నాకిది గావాలి, నాకది గావాలి, మాకు మంచి సంబంధాలు గావాలి, మాకు మంచి ఉద్యోగాలు గావాలి, మంచి రైజులు గావాలి అన్నీ కోరుకుంటాం. సో, మనకి చేతులు, కాళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి. అయినా ఎందుకెళ్ళి అడుక్కుంటాం భగవంతుడి దగ్గర? సో, అడుక్కునే వాళ్ళకి, మనకి పెద్ద తేడా లేదు. అందుకనే వాళ్ళనెప్పుడు తిట్టకండి. మీకు కుదిరినంత ఇవ్వండి. ఇవ్వకపోతే నోరు మూసుకొని వచ్చేయండి. మీ దగ్గర లేకపోయినా, కుదరకపోయినా వచ్చేయండి. కాకపోతే ఈ కొత్తవి చేసుకొని వారి గురించి చెడుగా మాట్లాడొద్దు. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. హ్మ్. అందరూ సుఖస్థిరాసనంలో కూర్చున్నారు కదా! ఇక మనం ధ్యానం స్టార్ట్ అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు
ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని
కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకివ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు
ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా
బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.